అంటే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అందరూ పాల్గొంటారు. అటువంటిది వారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. వారి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఖచ్చితంగా ప్రతి సంవత్సరం జరిగే వేడుకల్లో ఎవరైనా సరే పాల్గొంటారని అనుకుంటారు. కానీ వారు దూరంగా ఉండడాన్ని ఎందుకని అసలు ఇలా జరిగిందనుకోవచ్చు? ఏంటి సార్, బయటికి రాలేకపోతున్నారని అనుకోవాలా, లేదంటే ఇంకేదైనా కారణం ఉందనుకోవచ్చా? ఏం చెప్తారు మీరు? నమస్కారం సార్, నవీన్ గారు, మీకు అలాగే రజనీ గారికి, రాబోయే ఉప్పల్ లక్ష్మణ్ గారికి, ఏబిఎన్ వీక్షకులందరూ కూడా శుభ సాయంత్రం. నేను ఈరోజు పత్రికల్లో తిరిగేశాను సార్. ఎక్కడైనా ఆయన యలహంక ప్యాలెస్ లో ఏమైనా జెండా ఎగిరేశాడేమో. ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ లోనే సజ్జల రామకృష్ణారెడ్డి జెండా ఎగిరేశాడు. ఇది జగన్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు కదా, అనంతపురం ఏదో పెళ్లికి వెళ్ళి అటు నుంచి అటు పడి యలహంక వెళ్ళి ఉంటాడు. అక్కడ ఏమైనా చేశాడా అని మొత్తం ఎతికారు. ఎదిగిన సాక్షిలో కూడా ఎక్కడ కూడా రిపోర్టింగ్ అంటే నేను కాస్త అవాకయ్యా. ఒక శాసనసభ్యుడు, రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసినటువంటి వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి, దేశం అంతా కూడా ఆబాల గోపాలం, చిన్న చితక పిల్ల పిడుగు మొత్తం అందరూ కూడా నిన్న జాతీయ జెండాలు పట్టుకొని వీధుల్లో తిరిగారు. ఎక్కడికెక్కడ జెండా వందనాలు, కొన్ని కోట్ల జెండా వందనాలు భారతదేశంలో జరిగి ఉంటాయి నిన్న. అవును, ఏ వీధిలో ఆ వీధిలో వాళ్ళు జెండా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ అధికారులు, కలెక్టర్లు, అసలు అందరూ పాల్గొనేటువంటి పండుగ. నేను కూడా మా కాలనీలో నా చేతే జెండా ఎత్తిస్తారు ప్రతి సంవత్సరం. నేను చెప్పాను, భారతదేశంలో 4-5 మతాలు ఉన్నాయి, కానీ మనందరినీ కలిపేది స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే. మనం అందరం కలిసి చేసుకునే పండుగ ఇదే. కాబట్టి ఇది మన జాతీయ పండుగ, ఇది అందరి పండుగ. రంజాన్ వస్తే ముస్లిమ్స్, సంక్రాంతి వస్తే హిందువులు, అలాగే క్రిస్మస్ వస్తే క్రిస్టియన్స్, అలాగే పండుగలు ఉంటాయి. ఇది మాత్రం అందరి పండుగ, దీంట్లో అందరూ కూడా పాల్గొంటున్నారు. చాలా సంతోషంగా నా సందేశంలో. కానీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎంత జ్వరమే వచ్చిందనుకోండి, పులివెందులలో డిపాజిట్ పోవడంతో ఎంతో జ్వరం ఉన్నా సరే వచ్చి 2 తాళ్ళు పట్టుకొని జెండా లేపటమే కదా. అక్కడ 60 గదులు ఎన్నో ఉన్నాయి. ఇది మన యలహంకలో కనీసం 200 మంది పని వాళ్ళు ఉంటారు. ఆ పని వాళ్ళు ఒక షిఫ్ట్ వాళ్ళు రాకపోయినా మిగతా 2 షిఫ్ట్ వాళ్ళు 150 మంది ఉంటారు అక్కడ. వీళ్ళు నాయకులు కూడా వస్తారు. ఒక జెండా ఎత్తలేదంటే ఇది చాలా తీవ్రమైనటువంటి నేరం. ఇది ఎందుకు? ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ఆయన అసెంబ్లీకి వెళ్ళడు, మిగతా వాళ్ళది అసెంబ్లీకి పోనివ్వడు. అదే పెద్ద నేరం, అదే పెద్ద పాపం. ప్రజాని గౌరవించకుండా అసెంబ్లీకి మేము వెళ్ళాం, నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తేనే వెళ్తాను. నువ్వు కరెక్టేనాయా, నీకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తేనే నువ్వు వెళ్తావు. మరి మిగతా ఎమ్మెల్యేలు ఆ ప్రాంతం ప్రజలు వాళ్ళు ఎన్నుకున్నారు కదా, మరి వాళ్ళు వెళ్ళాలి కదా. వాళ్ళని కూడా వెళ్ళనికుండా చేస్తున్నాడంటే ఇది చట్ట విరుద్ధమైన పని. మరి నిన్న జెండా ఎత్తలేదంటే అతనికి దేశభక్తి ఏమాత్రం ఉందో దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. అతనికి దేశభక్తి కానీ, కుటుంబ సంబంధాలు, రక్త సంబంధాలు కానీ ఏమి ఉండవు సార్. అతనంతా కూడా సంపాదన, దాచుకోవటం, దోచుకోవటం, తినుకోవటం అనేటువంటి 3 అసలు నేను ఇప్పటికే జీర్ణించుకోలేనటువంటి విషయం ఏంటంటే, ఎత్తుకొని తిరిగి గుండెల మీద కూర్చోబెట్టుకొని తిరిగినటువంటి బాబాయిని చంపినకి ఇంకా దేశభక్తి మట్టి ఏముంటాయి సార్? అతని గురించి ఆలోచించడం ఏంటి? అంటే ఎవరైనా గొప్ప గొప్ప నాయకుల చరిత్ర గురించి, వారి త్యాగాల గురించి, ఆ విషయాల గురించి మాట్లాడుకోవడం, స్మరించుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా. ఆ గొప్ప చరిత్ర గురించి మనం వివరించాల్సిన అవసరం ఉంటుంది, భావి తరాలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా ఆ రోజున. అతనికి ఏమి ఉండదండి. ఇప్పుడు మనం చూసాం కదా, ఇందాక నేను చెప్పినట్టు బాబాయిని చంపినోడు అసలు ఎవరైనా ఉంటారా సార్? సొంత బాబాయిని చంపిన వాళ్ళని కాపాడుతూ ఇప్పటికి కూడా ఆ కూతుర్ని నువ్వే చంపావు, నీ భర్తే చంపాడని ఎదురుదాడి చేశాడంటే, తల్లి మీద కోర్టుకు వెళ్ళాడంటే, చెల్లి మీద కోర్టుకు వెళ్ళాడంటే, అసలు ఏమి అతనికి రక్త సంబంధాలు ఉండవు. ఏమో డబ్బు 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 దోపిడీ. ఎలాగ దీంట్లో
ఎలా వస్తే దాంట్లో ఎలాగ వస్తుంది. దీంట్లో ఈ దాచిన డబ్బు ఎక్కడెక్కడ దాయాలా, కొన్న బంగారు నాణ్యాలు ఎక్కడెక్కడ దాయాలా, ఇదే అవసరం. దేశం గురించి ఆయనకి ఏముంది సార్? ఈ దేశంలో ఇవాళ మనం ప్రపంచాన్ని చూస్తా ఉన్నాం. గాజాలో చూడండి, పాలస్తీనాలో ఎంత బాధలు పడుతున్నారు. అక్కడ స్వాతంత్రం లేదు, పాడు లేదు, పిల్లలు చచ్చిపోతా ఉన్నారు ఆకలికి. అలాగే ఉక్రెయిన్ చూడండి 2 సంవత్సరాల నుంచి. అలాగే పక్కన ఇరాన్ చూడండి, ఎంత ఉన్నా సరే వాళ్ళ మీద బాంబులు. లెబనాన్ చూడండి, వాళ్ళ మీద బాంబులు వేసింది ఆ ఇజ్రాయెల్ అనే దేశం. ఇవాళ ట్రంప్ ఎన్ని బాధలు పెడుతున్నారంటే ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాలు. సరే, మనం ఇక్కడ మాట్లాడదాం సార్. మళ్ళీ మనం మొత్తం ఎక్కడ ప్రపంచ దేశాలకు వెళ్ళొద్దు. నేను ఎట్లా ఇవాళ మన భారతదేశంలో మనం సుభిక్షంగా బతుకుతున్నామంటే, ఇంత స్వేచ్ఛగా శాంతిగా బతుకుతున్నామంటే, మన మన తరాలు, మన పెద్దవాళ్ళు ఉరికంబాలు ఎక్కి తుపాకీ గుళ్ళు తిని కొన్ని వేల మంది, లక్షల మంది త్యాగాలు చేసినటువంటి స్వాతంత్రాన్ని మనం గుర్తు చేసుకునేటువంటి రోజు ఏదైనా ఉందంటే అది ఆగస్టు 15, అలాగే జనవరి 26. ఈ రెండింటితో పాటు మహాత్మా గాంధీ అనేటువంటి ఒక వ్యక్తి ప్రపంచానికి ఒక శాంతి సందేశం, ఒక పోరాటం అంటే ఏంటి,